హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్ మరియు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి ఒక టాపిక్ అయితే ఈ వీడియోలో టాప్ 50 బిట్స్ అయితే చూడబోతున్నాము. వీడియోని ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఎస్ఎస్సి కాంబో ప్యాక్, ఎస్ఎస్సి ఎంటీఎస్ కావచ్చు, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే సిరీస్ అండి. జస్ట్ 499 రూపీస్కే ఫుల్ కోర్స్ ఉంటుంది. అందులోనే టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఆర్ఆర్బి, ఎన్టీపీసీకి సంబంధించి జస్ట్ 399 రూపీస్కే ఫుల్ కోర్స్ ఇస్తున్నామండి. తప్పకుండా తీసుకోండి, ఆఫర్ అయితే ఉంటుంది. అంతేకాకుండా మీరు ప్రాక్టీస్ చేయడానికి సపరేట్గా టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. జస్ట్ 99 రూపీస్ మాత్రమే, 1 ఇయర్ వ్యాలిడిటీతో వస్తుంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసి మీకు నచ్చిన కోర్స్ తీసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఇక కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ముందుగా చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలవాటు అనే దాన్ని అరికట్టకపోతే అది అవసరంగా మారుతుంది. ఈ నినాదం ఇచ్చిన వ్యక్తి క్రింది వారిలో ఎవరో గుర్తించండి. అలవాటు అనేదాన్ని అరికట్టకపోతే అది అనవసరంగా మారుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, సెయింట్ అగస్టిన్. ఎవరు? సెయింట్ అగస్టిన్. ఇంపార్టెంట్. క్రింద ఇవ్వబడిన వానిలో దయానంద సరస్వతికి చెందిన నినాదాలు ఏవో గుర్తించండి. దయానంద సరస్వతికి చెందిన నినాదాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1, 2, 3 3 కూడా సరైనవే. ద వేదాస్ కంటైన్ ఆల్ ద ట్రూత్. భారతదేశం భారతీయుల కొరకే, వేదాలకు తరలిపోండి అనేటువంటి 3 నినాదాలు ఇవ్వడం జరిగింది స్వామి దయానంద సరస్వతి. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరికాని వాక్యం. కళ కోసం కాదు, ప్రజల కోసం అని దయానంద సరస్వతి అన్నారు. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అని లాలా లజపతి రాయ్ అన్నారు. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఒకటి మాత్రమే మరి సరికాని వాక్యం అండి, రెండవది కరెక్ట్. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అని లాలా లజపతి రాయ్ గారు పేర్కొనడము జరిగింది. నెక్స్ట్. సంగీత విద్వాంసుడు ఫిడెల్ను ప్రేమించినట్లే నేను అధికారాన్ని ప్రేమిస్తాను అని ఈ నినాదం ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ డి, నెపోలియన్. ఎవరండి? నెపోలియన్. మీ అందరికీ చిన్న జీకే క్వశ్చన్ అండి, మరి సమాధానం ఇవ్వాలి. ఇండియన్ నెపోలియన్ అని ఎవరికి బిరుదు కలదు? ఇండియన్ నెపోలియన్. కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, నెక్స్ట్. క్రింది వానిలో సరైన వాక్యం ఏంటి? మనిషి స్వేచ్ఛగా జన్మించాడు, కానీ ఎక్కడ చూసినా బంధితుడే అని రూసో అన్నారు. బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనదని అబ్రహం లింకన్ అన్నారు. సరైన వాక్యం ఆన్సర్ ఆప్షన్ డి అండి, రెండు కూడా సరైనవే. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో, జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది. ఈ నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, హిట్లర్ అండి. ఓకే, హిట్లర్. క్రింది వాటిని జతపరచండి. భగత్ సింగ్, ఏపీజే అబ్దుల్ కలాం, జవహర్లాల్ నెహ్రూ, నెక్స్ట్ అరబిందో ఘోష్. ఓకే, చూద్దాం. ముందుగా భగత్ సింగ్ గారు ఇచ్చిన నినాదం ఏంటి అంటే ఆప్షన్ బి అండి, మృతులను మేల్కొలపడానికి పెద్ద శబ్దము అవసరము. నెక్స్ట్, మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇచ్చినది చిన్న లక్ష్యం ఒక నేరం అనేటువంటి నినాదం ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, జవహర్లాల్ నెహ్రూ ఆప్షన్ డి, ఆనకట్టలే ఆధునిక దేవాలయాలను పేర్కొన్నారు. అరబిందో ఘోష్ రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు అని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్. పిచ్చాసుపత్రి వెలుపల ఉండేవారు పిచ్చివారు మాత్రమే, స్వతంత్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు. ఈ నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరో క్రింది ఇవ్వబడిన వారిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, గోపాలకృష్ణ గోఖలే. క్రింద ఇవ్వబడిన వాటిలో కౌంట్ యొక్క నినాదాలేవో గుర్తించండి. కౌంట్ అంటే పేరండి, కౌంట్ కావూర్ అంటారు అతన్ని. ఓకేనా. నేను ఉపన్యాసం ఇవ్వలేను కానీ ఇటలీని సమైక్యపరచగలను. సబాస్టపోలు బురద నుంచి నూతన ఇటలీ ఉత్పన్నమవుతుంది. నెక్స్ట్, విప్లవం రోగం వంటిది, అగ్నిపర్వతం లాంటిది, పుట్టు కురుపు వంటిది, కంటికి కన్ను పంటికి పన్ను. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మరియు 2 మాత్రమే మరి కౌంట్ కావురు ఇచ్చిన నినాదాలుగా చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది గుర్తించండి. క్రింది వానిలో సరికాని వాక్యము. డివైడ్ అండ్
క్విట్ అనే నినాదాన్ని ఇచ్చింది మహాత్మా గాంధీ. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి. సరికానిది ఏంటండి మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ. ఒకటి మాత్రమే సరికాదండి. డివైడ్ అండ్ క్విట్ నినాదం గాంధీజీ కాదు. ఓకే, క్విట్ ఇండియా అనేటువంటి మూమెంట్ ఇచ్చింది, నినాదం ఇచ్చింది గాంధీజీ గారు. ఓకే, జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చింది ఎవరండి? లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద కార్యాలయాలు లేవు కానీ ప్రేమతో చిన్న కార్యాలయాలు ఉన్నాయి. ఈ నినాదం ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, మదర్ తెరిసా. నెక్స్ట్ వన్, హిందువులు ముస్లింలు భారతదేశానికి రెండు కళ్ళ లాంటి వారు అన్నవారు ఎవరు? హిందువులు ముస్లింలు భారతదేశానికి రెండు కళ్ళ లాంటి వారు అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. నెక్స్ట్, క్రింది వానిలో సరైన వాక్యము ఏది? భారతీయులు నిజాయితీ పరులే కానీ కోపిస్టులు అన్నది టెన్జింగ్. సాహసం చేయలేనివాడు ఎప్పటికీ విజయం సాధించలేడు అన్నది సుభాష్ చంద్రబోస్. ఆన్సర్ ఆప్షన్ డి, రెండు కూడా సరైన సమాధానాలే. క్రింద ఇవ్వబడిన వానిలో బాలగంగాధర్ తిలక్ యొక్క నినాదాలేవో గుర్తించండి. బాలగంగాధర్ తిలక్: స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది. దేవుడు అంటరానితనాన్ని తహిస్తే నేను ఆయన్ను దేవుడిగా అంగీకరించను. సత్యం అహింస నాకు దేవునితో సమానము. ఆన్సర్ ఆప్షన్ సి అండ్ 1 మరియు 3 మాత్రమే సరైనవి. 1 మరియు 3 మాత్రమే. నెక్స్ట్ వన్, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సర్వ అరిష్టాలు లండన్లోనే ఉద్భవించాయి అనే నినాదాన్ని ఎవరిచ్చారు? క్రింది వాటిలో గుర్తించండి. ఏంటండి? ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సర్వ అరిష్టాలు లండన్లోనే ఉద్భవించాయి అని పేర్కొన్న వారెవరు? ఆన్సర్ నెపోలియన్ బోనపార్టే. ఓకే, నెక్స్ట్ వన్, పొలం యొక్క పునాదులపై ఒక జాతి కానీ పొలం కాదు కులం. ఓకే, కులం యొక్క పునాదులపై ఒక జాతి కానీ నీతి కానీ నిర్మించలేము అన్న మాటలు ఎవరివి? ఆప్షన్ బి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారండి. కులం యొక్క పునాదులపై జాతి కానీ నీతి కానీ నిర్మించలేము. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యం ఏది? అసాధ్యం అనేది మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం అని అన్నది నెపోలియన్ బోనపార్టే. ప్రజలందరూ నా బిడ్డలే అన్నది అశోకుడు. ఆన్సర్ ఆప్షన్ డి అండి, రెండు కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో భోగరాజు పట్టాభి సీతారామయ్య చేసిన నినాదమేదో గుర్తించండి. బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి, బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు. గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడు జీవించే ఉంటుంది. నాలో చివరి రక్త బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతాను. గొప్ప కళలు కనండి, వాటి సాకారాన్ని కృషి చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. భోగరాజు పట్టాభి సీతారామయ్య చేసిన నినాదం ఏంటండి? గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడు జీవించే ఉంటుంది. నెక్స్ట్, ప్రత్యేక రక్షణను కోరుతున్న ముస్లింలు ఎంత మూర్ఖులు, వాటిని ఆమోదించిన హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, అబుల్ కలాం ఆజాద్. క్రింది వాటిని జతపరచండి. దయానంద సరస్వతి, మహమ్మద్ అలీ జిన్నా, లోక్సత్తా, బళ్ళారి రాఘవ. సో క్రింది వాటిని ఏంటో జతపరచాలి ఇవన్నీ కూడా. ముందుగా దయానంద సరస్వతి ఆప్షన్ డి, వేదాలకు తరలిపోండి. మహమ్మద్ అలీ జిన్నా, ప్రత్యక్ష చర్య. లోక్సత్తా, ప్రజలే ప్రభువులు. బళ్ళారి రాఘవ, కళ కోసం కాదు ప్రజల కోసం. కళ కోసం కాదు ప్రజల కోసము. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వారిలో దేశ్ బచావో దేశ్ బనావో నినాదం ఇచ్చినది ఎవరు? ఆప్షన్ బి అండి, పివి నరసింహారావు గారు ఈ నినాదం ఇవ్వడం జరిగింది. దేశ్ బచావో దేశ్ బనావో. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యం ఏది? రాజు భగవంతుని వారసుడు, చట్టం రాజు నుంచి ఆవిర్భవిస్తుందని ఒకడవ జేమ్స్ అన్నారు. పెట్టుబడిదారీ విధానానికి చెందిన అత్యున్నత దశే సామ్రాజ్యవాదమని లెనిన్ అన్నారు. ఆన్సర్ ఆప్షన్ డి, రెండు కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యం. జాతీయవాదం ఒక మతం, అది భగవంతుని ప్రసాదమని సుభాష్ చంద్రబోస్ అన్నారు. నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అన్నది నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఒకటి మాత్రమే సరైనదండి, రెండవది తప్పు. ఓకేనా, ఒకటి మాత్రమే తప్పు, రెండవది సరైనది. ఓకేనా. నెక్స్ట్ వన్, కాంగ్రెస్ ఉద్యమం అనేది ప్రజల చేత ప్రభావితమైనది కాదు అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, లాలా లజపత్ రాయ్.
క్రింద ఇవ్వబడిన వారిలో ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఎక్కువగా ఉపయోగించిన వ్యక్తి ఎవరో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, భగత్ సింగ్. ఓకే, భగత్ సింగ్. నెక్స్ట్ వన్, పేదరికం హింస కన్నా అన్యాయమైనది అని అన్నది క్రింద ఇవ్వబడిన వారిలో ఎవరో గుర్తించండి. పేదరికం అనేది హింస కన్నా అన్యాయమైనది. ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? చలో ఢిల్లీ అనేది భగత్ సింగ్. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది అనేది అబ్దుల్ కలాం. ఆన్సర్ ఆప్షన్ డి, రెండూ కూడా సరైనవే అండి. ఏది తప్పు లేదు, రెండూ కూడా సరైనవే. ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన, తేడా ఏమీ లేకుండా మేమందరం అన్నదమ్ములము అని అన్నది ఎవరు? ఆప్షన్ డి, విడి సావర్కర్. నెక్స్ట్ వన్, నేను భారతదేశానికి యాత్రికుడిగా రాలేదు, గాంధీ పుట్టిన దేశానికి నా నివాళులు అర్పించడానికి వచ్చాను అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్స్ అండి, మార్టిన్ లూథర్ కింగ్. ఎవరండి? మార్టిన్ లూథర్ కింగ్. నెక్స్ట్ వన్, క్రింది వాణ్ణి జతపరచండి. జై అనుసంధాన్, జై విజ్ఞాన్, గరీబీ హటావో, బికారీ హటావో. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఒకటోది జై అనుసంధాన్, ఆప్షన్ డి నరేంద్ర మోదీ. జై విజ్ఞాన్ వాజ్పేయి. గరీబీ హటావో ఇందిరాగాంధీ. బికారీ హటావో రాజీవ్ గాంధీ. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో గాంధీ ఇచ్చిన నినాదాలేవో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1, 2, 3 సరైనవి. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది. బెంగాల్ విభజన తర్వాత దేశంలో నిజమైన చైతన్యము పెంపొందింది. బెంగాల్ విభజన బ్రిటిష్ ప్రభుత్వ పతన దినంగా పేర్కొన్నారు. ఈ నినాదాలు ఇచ్చింది గాంధీ గారు. ఓకే, నెక్స్ట్ వన్, పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్రపోనివ్వండి అని క్రింద పేర్కొన్న వారిలో ఎవరు అన్నారు? ఆప్షన్ డి అండి, మోతీలాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యం ఏది? ప్రపంచమంతా నిద్రపోతుంటే భారతదేశం మేల్కొనుంది అనే జవహర్లాల్ నెహ్రూ అన్నారు. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలని తిలక్ అన్నారు. ఆన్సర్ ఆప్షన్ డి, రెండూ కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, పుట్టుకతో బ్రిటిష్ వారు పాలకులు, హిందూ దేశస్థులు కేవలం పాలింపబడువారు మాత్రమే అన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కారన్ వాలేస్. ఓకే, కారన్ వాలేస్. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, కారల్ మార్క్స్ అండి. ఎవరు? కారల్ మార్క్స్. 100 పువ్వులు వికసించని, 1000 ఆలోచనలు సంఘర్షించని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ మావోసే టుంగ్. మావోయూసే టుంగ్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వానిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సంబంధం లేని నినాదము ఏంటండి? సంబంధం లేనిది అంటే ఆప్షన్ ఏ డూ ఆర్ డై గాంధీ గారిది. ఓకే, చలో ఢిల్లీ, జై హింద్, నాకు రక్తం ఇవ్వండి మీకు స్వతంత్రం ఇస్తాను అన్నది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి నినాదాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వారిలో చరిత్ర అంటే వర్గ పోరాటం అన్నది ఎవరు? చరిత్ర అంటే వర్గ పోరాటం, కారల్ మార్క్స్. క్రింది వానిలో సరైన వాక్యం ఏది? గో బ్యాక్ టు ఖురాన్ అనే నినాదం ఇచ్చింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ విప్లవ నినాదాలు ఫ్రెంచ్ దేశానికి చెందినవి. ఆప్షన్ డి, రెండు కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, క్రింది వాన్ని జతపరచండి. నేను విప్లవాన్ని, నేనే విప్లవ శిశువుని, నా తర్వాత ప్రళయం వస్తుంది, కంటికి కన్ను పంటికి పన్ను నెక్స్ట్ బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది. చూద్దాము 1 by 1 క్లియర్గా. ముందుగా నేనే విప్లవాన్ని, నేనే విప్లవ శిశువుని అన్నది నెపోలియన్. నా తర్వాత ప్రళయం వస్తుంది 15వ లూయి. కంటికి కన్ను పంటికి పన్ను అన్నది బాబిలోనియా నాగరికత. బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైన అన్నది అబ్రహాం లింకన్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో రోజ్గార్ బడావో అని అన్నది ఎవరు? రోజ్గార్ బడావో. ఆన్సర్ ఆప్షన్ సి, మన్మోహన్ సింగ్. క్రింద ఇవ్వబడిన వానిలో కారల్ మార్క్స్ నినాదాలేవో గుర్తించండి. కారల్ మార్క్స్ నినాదాలు. ఆన్సర్ ఆప్షన్ డి, అన్నీ కూడా. పోరాడితేనే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, మతం మత్తు మందు వంటిది, చరిత్ర అంటే వర్గ పోరాటాల రికార్డే తప్ప మరేమీ లేదు. నెక్స్ట్ వన్,
క్రింద ఇవ్వబడిన వాటిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నినాదం ఏదో గుర్తించండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ నినాదం ఆప్షన్ సి. ని యా నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారము తీర్చుకుంటాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నినాదము. నెక్స్ట్ వన్, ఆధునిక విద్య విజ్ఞానాలని ఆశించకుండా మన జాతి పురోగమించడము సాధ్యం కాదు. ఈ నినాదము ఎవరికి చెందినది? ఆప్షన్ బి, రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్. క్రింది వాన్లో సరికాని వాక్యం ఏది? అందరూ ఒకరితో ఒకరు కలవండి లేదా మరణించని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నారు. శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు చదువుల అలాంటిది అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నారు. ఆప్షన్ బి, రెండు మాత్రమే సరైనదండి. ఓకే, రెండు మాత్రమే సరికానిది, ఒకటవ తప్పు. రెండవ సరికాదు కానీ ఒకటి కరెక్ట్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వారిలో చెడును సహిస్తే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది అని నినాదం ఇచ్చిన వారు ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్, అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని అన్నారు. క్రింది వారిలో ఎవరో గుర్తించండి. ఎవరండి? ఆప్షన్ సి, కందుకూరి వీరేశలింగం పంతులు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, స్వతంత్రం అనేది ఒక కనిపించని మహా అదృష్టమని, అది లేనప్పుడు కానీ దాని విలువ తెలియదు అని క్రింది వారిలో ఎవరు అన్నారు? ఆన్సర్ ఆప్షన్ డి, రవీంద్రనాథ్ ఠాగూర్. ఎక్కడైతే ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుందో అక్కడ ఆరోగ్యవంతమైన జ్ఞానం ఉంటుంది అని అన్నవారు ఎవరు? ఆప్షన్ బి అండి, అరిస్టాటిల్. చైనా నిద్రావస్థలో ఉన్న పెనుభూతం, దాన్ని మెలకువ వచ్చిన రోజు ప్రపంచంపై పాశ్చాత్య దేశాల పెత్తనము అంతమవుతుంది. ఈ నినాదం ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ బి అండి, నెపోలియన్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ప్రతిరోజు ఇలాంటి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో, గమనించాలి. సో గాయస్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.